మేము ఒక ఐడియా పిక్ చేసాం. ఆ కథ ఏంటో బేసిక్గా చెప్తాను మీకు, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అది వాళ్ళకి ఎందుకు నచ్చింది, అదే కథనే మనం ఇప్పుడు ఎలా పిచ్ డెక్ చేయొచ్చు అనేది మనం పూర్తి స్థాయి పిచ్ డెక్ చేసి చూద్దాం. మేబీ 12:30 అవుతుంది, మేబీ ఆఫ్టర్ లంచ్ విల్ డూ ఎ ఫుల్, అసలు ఏ టూల్స్ వాడచ్చు, ఏ టూల్స్ ద్వారా మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, ఏ టూల్స్ ద్వారా టెక్స్ట్ కూడా, ఎందుకంటే మన అందరికీ అద్భుతమైన ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు కదా, మనం తెలుగులో ఇచ్చిన టెక్స్ట్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, ఎందుకంటే తెలుగులో పిచ్ డెక్ చేస్తే ఉపయోగం లేదు. అంటే నాకు ఇస్తే నాకు ఒక బాగానే ఉంటుంది, కానీ పిచ్ డెక్ అనేది ఇంగ్లీష్లోనే ఉండాలి కాబట్టి. సో ఇది ఐడియా నుంచి చెప్తాను. సో తెలంగాణ మూమెంట్లో మల్టిపుల్ పీరియడ్స్ ఉన్నాయి. అంటే ఇది ఇక్కడ నుంచి తీసేస్తే పెట్టాలి, కింద ఉంది. సో తెలంగాణ మూమెంట్ ఎప్పటి నుంచి జరుగుతుందో తెలుసు, మళ్ళీ తెలంగాణ ఎలా వచ్చిందో మనకు తెలుసు, ఇవన్నీ తెలుసు కాబట్టి ఇది అంతటినీ ఒక కథలో ఎలా చెప్పాలనేది చాలామంది ట్రై చేసి, చాలామంది దీన్ని మల్టిపుల్ సీజన్స్ కింద చేద్దామని చాలా చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వర్క్ చేసి ఒక ఐడియా చేసామండి. దీనికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒకటి లాంగ్ మార్చ్ అని పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన ఒక నవల, అది మేమే పబ్లిష్ చేసాం. లాంగ్ మార్చ్లో రాయమల్లో ఒక రైతు, మిలియన్ మార్చ్ జరిగింది కదండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా. ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం మల్టిపుల్ పార్టీస్ మల్టిపుల్ విధాలుగా చేశాయి. తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకొని శ్రీకృష్ణ కమిటీ చేసినప్పుడు తెలంగాణ అంటే పార్టీలకు సంబంధం లేకుండా మిలియన్ మార్చ్ అని మనందరం ట్యాంక్ బండ్ మీద పోగాయి, మనందరం దీనికి నిజంగానే కట్టుబడి ఉన్నాము ఈ ఆశయానికని ఒక కాల్ చేశారు, మిలియన్ మార్చ్ అని. సో ఆ మిలియన్ మార్చ్కి చాలామంది అక్కడ పోగయ్యారు. అక్కడికి అది ఫెయిల్ అవ్వడానికి కూడా చాలామంది ట్రై చేశారు. అంటే హైదరాబాద్ మొత్తాన్ని కట్టుదిట్టం చేసి అక్కడికి రానివ్వకుండా. ఈ పెద్దింటి అశోక్ కుమార్ అనే ఒక తెలంగాణ రైటర్ ఏం రాశారంటే, ఈ రాయమల్లోనే ఒక రైతు తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా అయినా ఇందులో పాల్గొనాలని వాళ్ళ ఊరు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి రావడానికి ఆల్మోస్ట్ 24 hours పట్టింది అతనికి. ఎందుకంటే పోలీసుల నుంచి తప్పించుకొని ఇతను మారు వేషాలు వేసుకొని ఇతను పాలవాడని చెప్పి, లేకపోతే కొంతసేపు పిచ్చివాడిలాగా లాస్ట్కి ఎలా మిలియన్ మార్చ్లో అతను పాల్గొన్నాడు అనేది అతను లాంగ్ మార్చ్ అనే ఒక కథ రాశాడు. అదే టైంలో మేము ఒక కొరియన్ ఫిల్మ్ టాక్సీ డ్రైవర్ అని ఒక కొరియన్ ఫిల్మ్ చూసాం. కొరియన్ ఫిల్మ్ టాక్సీ డ్రైవర్లో సౌత్ కొరియాలో ఒక చిన్న ప్రదేశం, అంటే ఇప్పుడు తెలంగాణ అనుకుంటే వరంగల్ అనుకోండి, ఆ వరంగల్ అనే ఒక ఊర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఏదో జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ మొత్తాన్ని కట్టుదిట్టం చేసేసి అక్కడి నుంచి అక్కడ లోపలికి ఒక రిపోర్టర్ రానివ్వకుండా, అక్కడి నుంచి ఏ న్యూస్ రానివ్వకుండా మొత్తం కట్టుదిట్టం చేసి వాళ్ళ మీద భయంకరమైన హింస చేస్తుంది. ఈ విషయం సియోల్లో ఉన్న ఒక ఫారెన్ కరస్పాండెంట్కి తెలిసింది. నేను ఎలా అయినా ఈ ఊరు సియోల్ నుంచి, అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళి అక్కడి న్యూస్ ప్రపంచానికి తెలియజేయాలని అతను అనుకున్నాడు. సో అతనికి అక్కడికి వెళ్ళాలంటే ఒక టాక్సీ డ్రైవర్ని హైర్ చేసుకున్నాడు. ఆ టాక్సీ డ్రైవర్కి ఏంటంటే ఆడికి డబ్బు తప్ప వేరే ఏం లేదు, ప్రభుత్వము లేకపోతే సమాజము ఇవన్నీ ఏం తెలియని నాకు డబ్బు ఉంటే చాలు అనేవాడు. వాడేంటంటే నేను సరే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తా, నాకు ఇవ్వాల్సిన దానికంటే 10 రెట్లు అడిగాడు ఆ ఇటాలియన్ రిపోర్టర్ని. సరే తప్పకుండా ఇస్తానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళే వరకు అతనికి డబ్బే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన రక్తపాతం కానీ అక్కడ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం కానీ చూసి ఆ ట్యాక్సీ డ్రైవరు ఆ సినిమా అయిపోయే టైంకి తను డబ్బే ఇంపార్టెంట్ అనుకున్నవాడు, తన ట్యాక్సీని కూడా పోగొట్టుకొని ఆ విషయాన్ని అక్కడ జరుగుతున్న ప్రభుత్వ అఘాయిత్యాలని వాటన్నిటినీ తెలిసేలాగా మిగతా ట్యాక్సీ డ్రైవర్ల సహాయంతో ఎలా ప్రభుత్వానికి తెలియచెప్పాడు అనేది ట్యాక్సీ డ్రైవర్ కథ. చాలా పెద్ద హిట్ అయింది, వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్ అక్కడ 2020s ఆ టైంలో. సో మేమేమనుకున్నామంటే ఈ లాంగ్ మార్చ్ అనే ఒక ఐడియాని, ఈ ట్యాక్సీ డ్రైవర్ ఐడియాని తీసుకొని వాట్ ఇఫ్ ఈ మిలియన్ మార్చ్ అనే మూమెంట్కి తెలంగాణలోని వివిధ చోట్ల నుంచి ఒక 6-7 మంది విడివిడిగా బయలుదేరి ఒక ప్రదేశంలో కలిసి వాళ్ళందరూ కలిసి దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ క్లైమ్డ్ ఆన్ టు ద ట్యాంక్ బండ్ అనే కథ మేము పిచ్ చేసాం. సో
వాళ్ళందరికీ ఇండివిజువల్ స్టోరీస్ ఉంటాయి. ఆ పిక్ చేసుకున్న కూడా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే, ఒక 70 ఏళ్ళ అతను, ఒక 10 ఏళ్ళ పిల్లోడు, ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక రైతు, ఇలా ఆ తెలంగాణ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా మేము ఆలోచించి పిచ్ చేసాము. దానికి ఒక పిచ్ డెక్ తయారు చేసాము. కానీ ఈ స్టోరీ మీకు ఓకే అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు తెలంగాణ ఆంధ్ర, ఇది ఈ కథ మీకు ఓకే అనుకుంటే ఈ కథకి మనం పిచ్ డెక్ చేయొచ్చు. ఓకే సార్. ఓకేనా? ఏ కథ కథ పిచ్చి డెక్ ఎలా చేయలేను జవాలు కమర్షియల్ ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటి?